చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా బస్టాండ్లు, రహదారుల వెంట నిరసనలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్లు తప్ప ఒక్కరైనా డిఎస్సి అభ్యర్థులు ఉంటున్నారా అని ఆయన మండిపడ్డారు. కర్నూలులో ఇవాళ కదం తొక్కిన వారంతా మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులేనని తెలిపారు. గొడ్డలి పార్టీ చేసే నష్టం వల్ల ఉపాధ్యాయులు ఐక్యంగా తమ ఆత్మగౌరవం చాటారని సీఎం చంద్రబాబు అన్నారు. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా బస్టాండ్లు, రహదారుల వెంట నిరసనలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ నిరసనలో రౌడీలు, గంజాయి బ్యాచ్లు తప్ప ఒక్కరైనా డిఎస్సి అభ్యర్థులు ఉంటున్నారా అని చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలులో ఇవాళ కదం తొక్కిన వారంతా మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులేనని ఆయన తెలిపారు. గొడ్డలి పార్టీ చేసే నష్టం వల్ల ఉపాధ్యాయులు ఐక్యంగా తమ ఆత్మగౌరవం చాటారని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.